నేను ఒకటే చెప్తున్నా అండి, నేను ఇంతవరకు పదవి వచ్చిన తర్వాత పెద్దగా రాజకీయాలు చేయలేదు. నేను అది తెలుసుకోవాలా. నన్ను రాజకీయాలు చేసి నన్ను గెలకాలనుకుంటే ఇంకా నా స్ట్రాటజీ ముందు ఎవడు పనికిరాడండి. అది నేను వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నా. అంతకుముందు మంత్రులైనారు, చాలామంది మంత్రులైనారు. ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క దాంట్లో ప్రతి నియోజకవర్గంలో ఏదో రకంగా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మీకు తెలియకుండా చాలా చేశారు. నేను ఆ పనులు చేస్తలే. ఏ నియోజకవర్గంలో కూడా నేను రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి ఎమ్మెల్యేస్ కానీ ఇన్ఛార్జెస్ కానీ ఎక్కడా కూడా వాళ్ళకి తెలియకుండా నేను గెలకడంలే. సో నేను అనేది మైండ్లో పెట్టుకోండి. నేను మంత్రి ఉంటా, 5 ఏళ్ళు కాదు, తెలుగుదేశం పార్టీ ఉన్నన్నాళ్ళు నేను మంత్రి ఉంటా. ఇక్కడ మీరు గెలిపిస్తా పోండి. ప్రజలకి సేవ చేసేదానికి అదృష్టం ఉంటుంది. ఎందుకంటే లోకేష్ గారికి తెలుసు నేను ఎట్లాంటి అనేది చంద్రబాబు గారికి తెలుసు. మీరు ఎంత చెప్పినా ఎంత గెలికినా అక్కడ ఏమి మారేది ఏమి ఉండదు. సో సబ్జెక్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే, నన్ను ఊరికే గెలకద్దండి. నా నియోజకవర్గంలో వచ్చి ఏదైనా గెలికేది స్టార్ట్ చేసినారనుకో, నేను వేలు పెట్టినాను అనుకో, మినిస్టర్గా వేలు పెట్టినారంటే ఆ నియోజకవర్గంలో చాలా మీకే ప్రాబ్లమ్స్ వస్తాయి.